ఓం నమ శివాయ నమ. జూన్ నెల 2025 తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి చాలా కష్టపడుతుంటారు. కుటుంబ బాధ్యతలన్నీ ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శతప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి బంధుమిత్రులతో ఇబ్బంది పడుతుంటారు. చాలామంది బంధుమిత్రులు రకరకాలుగా వీళ్ళని కొంత ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి వీళ్ళు అందరిని నమ్ముతుంటారు. తులరాశి వాళ్ళంటే అందరిని నమ్ముతారు, అందరిని ప్రేమిస్తారు, అందరూ బాగుండాలంటారు, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర ఏదైనా యథార్థం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది, ఓపెన్గా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ మీద నరఘోష ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే బాగున్నారని ఏడుపు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఇలా చేతులు ఎక్కువ డబ్బు నిలబడదు. మరి ఈ నెల 15 తారీఖు నుంచి వీళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్థానం అనేది తీసుకోవాల్సిన జాతకం అనేది రాబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ నెరవేరే టైం అతి దగ్గరికి వచ్చేసింది. మరి ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే ఈ తులరాశి వాళ్ళు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగాన్ని పట్టబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అంటే ఊహించని అదృష్ట యోగం అంటారు. అలాగా ఊహించని అదృష్ట యోగం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగ పట్ల కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యవసాయంలో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, మరి వీళ్ళు చేయాల్సిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని కార్యక్రమాలు అనేది పెద్ద కార్యక్రమాలు అనేది కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. ఏది అనుకున్నా కూడా అవి వీళ్ళకి చెట్టు కాకుండా అయిపోతుంటుంది. మరి ఎందువల్ల? మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి టయాలంతా అనుకూలంగా లేని దాని వలన వీళ్ళు ఎంతలా మంచి పని చేసినా కూడా చెడు అయిపోతుంటుంది. ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటాయి, సికాకులు ఎదురవుతుంటాయి. మరి ఇలాగ బాధపడుతూ ఉన్నారు కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమః.